అందరికీ షలోం. యాషువా మెస్సీయ వారి అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారలారా, అనుదినము వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. శ్రమల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శ్రమలు దేనికి సూచన అయి ఉన్నాయి అంటే మనము సిద్ధపడటానికి సూచనగా ఉన్నాయి. అవును ప్రియమైనటువంటి వారలారా, ఈ దినమున కూడా ఒక ఆత్మీయ సత్యమును మనం తెలుసుకున్నటకు దేవుడు మన పట్ల తన కృపను చూపి ఉన్నాడు. యాషువా మెస్సీయ వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. ఆ యొక్క గెత్సెమనే తోట నుంచి ఆ యొక్క కపాల స్థలం అనబడినటువంటి ఆ యొక్క గొల్గొతా యొద్దకు ఆయన మరణము వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా యాషువా మెస్సీయ వారు తన శిలువను ఎత్తుకొని కపాలమనబడినటువంటి స్థలమునకు గొల్గొతాకు ఆయన నడుచుకుంటూ ఆ యొక్క శిలువ భారమును ఆయన మోసుకుంటూ, లోక పాప భారమును ఆయన మోసుకుంటూ ఆయన నడుచుకుంటూ వెళ్ళారు. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనము లేఖనము సెలవిస్తూ ఉన్నది. 33వ వచనము, వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి. కాబట్టి ఆ యొక్క గొల్గొతాను గురించి దినమున ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారలారా, యాషువా మెస్సీయ వారు ఆ యొక్క శిలువను ఎత్తుకొని మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనంలో వారు గొల్గొతా అని పిలువబడే చోటుకు వచ్చారు. దానికి కపాల స్థలమని పేరు. పరిశుద్ధ గ్రంథము ఆ యొక్క గొల్గొతా గురించి ఏమి మనం నేర్చుకోవాలి ఈ దినమున? గొల్గొతా అనగా కపాల స్థలం. ఏమి నేర్చుకోవాలి? అది యెరూషలేము యొక్క నగరానికి బయట ఉన్నటువంటి ఒక ప్రదేశం. యెరూషలేముకు వెలుపట, యెరూషలేము బయట ఉన్నటువంటి ఒక ప్రదేశము. రోమా కాలంలో నేరస్తులను సిలువ వేయడానికి ఉపయోగించినటువంటి శాపమునకు సూచన. ఆ స్థలము మరణమునకు సాదృశ్యము, శాపమునకు సాదృశ్యం. గొల్గొతా అంటే కపాలమనబడినటువంటి స్థలము నేరస్తులను శిక్షించేటువంటిది, నేరస్తులకు మరణశిక్ష విధించేటువంటి స్థలం. అవును ప్రియమైనటువంటి వారలారా, సిలువ వేయడం అనేది ఒక నేరస్తునికి విధించబడేటువంటి శిక్ష. కానీ ఏ పాపం లేనటువంటి నజరేయుడు అయినటువంటి జీవం గల యాషువా మెస్సీయ వారు ఆయనకు ఆ యొక్క సిలువను శిక్షగా వేశారు ఆ యొక్క రోమా సైనికులు. కాబట్టి నగరం బయట శిక్షలు అమలు చేసేటువంటి రోమా యొక్క చట్టము, రోమా సైనికులు ఆ యొక్క నగరమునకు బయట యెరూషలేమునకు బయట ఆ యొక్క గొల్గొతాలో నేరస్తులకు మరణశిక్ష విధించేటువంటి ఒక స్థలముగా అది పేర్కొనబడినది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. అందుకే మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనంలో 33వ వచనం, వారు వెళ్ళుచుండగా కురేనుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. ఆయన సిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు కురేనుడైనటువంటి సీమోను ఒకడు వచ్చి ఆ బోధకుడి యొక్క సిలువను మోయుటకు వానిని బలవంతము చేసినప్పుడు ఆయన ఆ సిలువను తనపైన ఎత్తుకొని వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి. ఆ కపాల స్థలమునకు యాషువా మెస్సీయ వారు సిలువను మోసుకొని వెళ్ళారని లేఖనము సెలవిస్తున్నది. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో వారు యాషువాను తీసుకొని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ఈ దినమున కపాల స్థలమును, గొల్గొతా అనేటువంటి స్థలమును కల్వరి కొండగా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి శాపమునకు సాదృశ్యము ఈ యొక్క గొల్గొతా. ఎందుకు ఆయనను కపాల స్థలం అనేటువంటి ఆ స్థలమునకు శాపగ్రస్తమైనటువంటి మరణమునకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క కొండ
గొల్గొతా కొండకు ఆయనను తీసుకొని వెళ్ళారు. లేఖనం ఏం సెలవిస్తున్నది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనము, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో, పాప పరిహారార్థ బలిగా వధింపబడవలసినటువంటి ఆ యొక్క గొర్రె యొక్క రక్తము పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడుతుందో, ఆ జంతువుల కళేబరములు శిబిరము వెలుపట దహింపవలెను. పాత నిబంధనలో యాజకుడు ఆ యొక్క రక్తంను తీసుకొని వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ యొక్క కళేబరములను, ఆ జంతువుల యొక్క కళేబరములను వెలుపట ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడను. ఆ యొక్క శిబిరము యొక్క వెలుపట ఆ యొక్క జంతువుల యొక్క కళేబరములను దహింపవలెను. ఆ యొక్క లేఖనమును బట్టి యెహోషువ మెస్సియావారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, కావున యెహోషువ కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, ఆ దినముల ప్రజలను పరిశుద్ధపరచుటకై ప్రధాన యాజకులు ఆ గొర్రెల యొక్క పొట్టేల యొక్క రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళి ఆ కళేబరములను ఆ యొక్క శిబిరమునకు వెలుపల తీసుకొని వెళ్ళి వాటిని దహించేసేటువంటి వారు. ఈ క్రొత్త నిబంధన ప్రకారము కావున యెహోషువ మెస్సియావారు కూడా తన స్వరక్తమును ఇచ్చి ప్రజలను పరిశుద్ధపరచుటకై ఒక్కసారే సమస్త లోకములను తనను ఎందరూ అంగీకరించినో వారందరూ ఆయన కుమారులగును, దేవుని కుమారులగునట్లు. కాబట్టి వారి అందరి కొరకు ఆయన తన స్వరక్తం ఇచ్చి వారిని పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. ఆ యొక్క యెరూషలేము బయట ఆయన శిక్షను పొందాడు, ఆయన శ్రమను అనుభవించాడు. ఈ శ్రమను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన పొందినటువంటి శ్రమలు బహు ఘోరమైనటువంటి శ్రమలు యొక్క మానవాళి కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన పాపముల నిమిత్తం మనము భరించవలసినటువంటి ఆ యొక్క దోష శిక్షను ఆయన పైన మోపారు. మనము భరించవలసినటువంటి వ్యాధులకు ఆయన ఆయన ఆ యొక్క సహించాడు. ఆ యొక్క రోగములను, వ్యాధులను, బాధలను ఆయన సహించి ఈ దినమున మనకు కృపను అనుగ్రహించాడు. కాబట్టి మన శిక్ష ఆయన పైన వేయబడినది. మన పాపపు దోష శిక్ష ఆయన పైన వేయబడినది. కాబట్టి ఆయన యొక్క గవిని వెలుపల ఆయన శిక్షించుటకు, ఆయనను మరణమునకు అప్పగించుటకు ఆయనను తీసుకొని వెళ్ళారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనల్ని పరిశుద్ధపరచుటకే ఆయన శ్రమ పొందెను. కపాల స్థలము, తల ఆకారంలో ఉన్న కొండ మరణ శిక్ష స్థలం. కపాల స్థలం అనగా తల యొక్క ఆకారం, పుర్రె యొక్క ఆకారంలో ఉండేటువంటి ఆ యొక్క కొండ తీసుకొని వారు వెళ్ళారు. ఆయనను తీసుకుని ఆ యొక్క రోమా సైనికులు. అది పాపపు స్థలము, మరణ శిక్ష అమలు చేసేటువంటి స్థలము. కపాల స్థలము, గొల్గొతా కొండ, కల్వరి కొండ అని నేటి దినమున పిలుస్తూ ఉన్నారు. కాబట్టి అది పాపపు స్థలం, శిక్ష విధించేటువంటి స్థలము. కాబట్టి ఆ పాపపు స్థలమును, మరణ స్థలమును, ఆ యొక్క మరణపు స్థలమును ఆయన రక్షణ స్థలముగా మార్చివేసి ఉన్నాడు మన కొరకు. అవును ప్రియమైనటువంటి వారు, కపాల స్థలము అంటే మరణము. ఆయన శిలువ మ్రానులు అక్కడ మరణించారు. అది శాపమునకు సూచన అని తెలియచెప్పబడుతుంది. కానీ అక్కడే యెహోషువ మెస్సియావారు శిలువ వేయడం వల్ల అది రక్షణ స్థలముగా మారిపోయింది. ఏదైతే మరణ స్థలముగా నిర్ణయించారో ఆ రోమా సైనికులు, ప్రధాన యాజకులు, ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ఏదైతే మరణపు స్థలముగా నిర్ణయించారో ఆ యొక్క రోమా సైన్యము, కాబట్టి ఆ స్థలము ఆశీర్వాదమునకు స్థలముగా మార్చివేశాడు ఆయన తన పరిశుద్ధ రక్తమును కార్చి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కపాల స్థలము అంటే మరణము, శాపమునకు సూచన ఉన్నది. కానీ యెహోషువ మెస్సియావారు సిలువ వేయబడడం వల్ల అది రక్షణకు స్థలం అయ్యింది. అది మన రక్షణకు స్థలముగా మార్చివేయబడింది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం లేఖనం సెలవిస్తుంది, మనము పాపులమై ఉండగానే యెహోషువ మన కొరకు మరణించారు.
మనం ఇంకనూ పాపులమై ఉండగానే యాషువా మెస్సయ్య వారు మన కొరకు ఆయన మరణించారని రోమియోలకు రాసిన పత్రిక 5:8 లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సయ్య వారు ఆ యొక్క శిలువ మ్రానును మోసుకొని ఆ యొక్క గొల్గొతాకు ఆ యొక్క కొండపైకి ఆయన మోసుకొని నడుచుకుంటూ వెళ్ళారు. ఎందుకు ఆయన ఆ యొక్క శిలువ మ్రానును మోసారు? గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3:14 లేఖనము సెలవిస్తుంది, ఇందును గూర్చి మ్రానున వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, ఇందును గూర్చి గలతీయులకు రాసిన పత్రిక 3:14 ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. పాత నిబంధనల ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే శాపగ్రస్తుడుగా ఎంచబడతారో వారు ఆ చెట్టు యొక్క మ్రానుకు వారిని వ్రేలాడదీసేటువంటి వారు. రోమా సైనికులు ఆ యొక్క శిలువకు ఆ దోషులను, ఆ యొక్క నేరస్తులకు శిక్ష విధించేటువంటి వారు ఆ యొక్క శిలువను. కాబట్టి ఈయనను ఏ పాపం లేనటువంటి మనుష్య కుమారుని నేరస్తునిగా ఎంచి ఆయనకు మరణ శిక్షను విధించారు ఆ యొక్క స్థలములో. కాబట్టి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడని గలతీ 3:14 లేఖనము సెలవిస్తూ ఉన్నది. గొల్గొతా అనగా కపాలం అనబడినటువంటి స్థలం, అది మరణమునకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి యాషువా మెస్సయ్య వారు ఆ పాపమునకు ముగింపు పలిగారు. మన యొక్క పాప దోషమునకు మన కొరకు ఆ యొక్క పాపమునకు ఆయన ముగింపును పలిగారు. ఆ యొక్క గొల్గొతా వద్ద కపాలమనబడినటువంటి స్థలము యొద్ద పాపమునకు ఆయన ముగింపు పలికారు. మన పాపము ఆ యొక్క శిక్ష వేయబడింది మన పాపమునకు. అవును ప్రియమైనటువంటి వారులారా, సాతాను ఓడిపోయింది ఆ యొక్క గొల్గొతాలో. ఎందుకంటే ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ్య వారు ఆయన మన దోష శిక్షను భరించి మరణించి 3వ దినమున సజీవుడుగా తిరిగి లేచారు ఆయన. కాబట్టి మన పాపమునకు శిక్ష వేయబడింది అక్కడ. శాపమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి గొల్గొతా ఆశీర్వాదకరముగా ఆయన మార్చివేశాడు. సాతాను ఓడిపోయింది ఆ యొక్క గొల్గొతా కొండలో. విమోచన ప్రారంభమయ్యింది. మన ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ్య వారు ఆ కల్వరి కొండ, ఆ యొక్క గొల్గొతాలో మన కొరకు ఆ యొక్క శిలువ వేయబడ్డాడు. కాబట్టి మనకు విమోచన ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు కూడా, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేని వైపు చూస్తారు? ఆ యొక్క కల్వరిలో, ఆ యొక్క గొల్గొతాలో శిలువ పైన మ్రానున వ్రేలాడుతున్నటువంటి నజరేయుడైనటువంటి యాషువా మెస్సయ్య వారిని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఏ దేశస్థులైనా కూడా, ఏ మతం వారైనా కూడా నిజంగా ఆ యొక్క శిలువను చూసినప్పుడు వారు చేతులెత్తి వారి హృదయపూర్వకముగా వారు నమస్కరించి పాపమును, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుమని వారి యొక్క శిలువ యొద్ద తలలు వంచి విజ్ఞాపన చేస్తారు. ఇది దైవత్వమునకు, ఆయన యొక్క దైవత్వమును తెలియచెప్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, ఏ మతస్థులైనా కూడా, ఏ జాతి వారైనా కూడా, ఏ దేశస్థులైనా కూడా ఎప్పుడైతే ఆ యొక్క శిలువను చూస్తారో, ఆ యొక్క శిలువ వద్ద వారు వేదనలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు ఆదరించేటువంటిది ఆ యొక్క గొల్గొతాలో ఆయన శిక్షింపబడినటువంటి ఆ యొక్క శిలువ మ్రాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారు వేదనలో, బాధలో ఉన్నప్పుడు ఆ శిలువ వైపు చూచి వారు ఆయనను నమస్కరించి వారు వేదనను, ఆ బాధను తెలియచెప్పుకుంటారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కాబట్టి ఆ యొక్క శాపమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క గొల్గొతా ఆశీర్వాదముగా మార్చినటువంటి దేవుడు ఆయన. అవును ప్రియమైనటువంటి వారు, కపాలమనబడినటువంటి స్థలము, మానవుల యొక్క పాపము శిక్ష ముగింపు వచ్చింది అక్కడ. మానవుల యొక్క పాపము మనకు శిక్ష వేయబడినటువంటిది, మనకు వేయబడవలసినటువంటి శిక్షకు ఆయన ముగింపు పలికాడు. అవును ప్రియమైనటువంటి వారు, ఆ యొక్క యెరూషలేము నగరమునకు బయట తిరస్కారమునకు గురి అయినటువంటి యాషువా మెస్సయ్య వారిని శిక్షించారు. ఆయన తృణీకరింపబడిన వాడాయను. యెషయా గ్రంథము లేఖనం అనుదినము మనము ధ్యానిస్తున్నాం 53వ అధ్యాయంలో.
ఆయన తృణీకరింపబడినవాడు, తిరస్కారమునకు ఆయన గురి చేయబడ్డాడు. ఆయన కపాలం అనేటువంటి స్థలమునకు తిరస్కారం పొందినటువంటి వారిలో ఆయన ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆ యొక్క శిలువ విమోచనకు సాదృశ్యముగా కనపడుతూ వస్తున్నది. ఆయన చిందించినటువంటి ఆ యొక్క రక్తము మనకు పాప క్షమాపణను దయచేస్తూ ఉన్నది. అవును దేవుని యొక్క ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మొట్టమొదటి ఆదాము పాపం చేసినప్పుడు మొదటి ఆదాము పాపం తీసుకొని వచ్చాడు. ఏదైనా తోటలో ఆ యొక్క చెట్టు యొక్క ఫలమును తిని పాపమును తీసుకుని వచ్చాడు. యాషువా మెస్సియా వారు ఆ చెట్టుతో చేయబడినటువంటి శిలువ మ్రానులో రక్షణను తీసుకొని వచ్చారు. ఆదాము పాపము తీసుకొని వచ్చారు. యాషువా మెస్సియా వారు గొల్గొతాలో రక్షణను తీసుకొని వచ్చారు. ఆ యొక్క శిలువ మ్రానులో ఏదైనా తోటలో పాపము చేశారు ఆదాము వారు. యాషువా మెస్సియా వారు ఆ యొక్క గొల్గొతాలో విమోచనను మనకు తీసుకొని వచ్చారు. ఇవి సాదృశ్యముగా ఉన్నది. ఆదాము వారు మరణమును తీసుకొని వచ్చారు. ఏదైనా తోటలో ఆ యొక్క చెట్టు యొక్క ఫలమును తిని యాషువా మెస్సియా వారు కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి నిత్య జీవమును తీసుకొని వచ్చారు మన కొరకు ఆ యొక్క గొల్గొతాలో. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, గొల్గొతాలో జరిగినటువంటి ఆ యొక్క కపాలమనబడినటువంటి స్థలము, శిరస్సుగా ఉన్నటువంటి స్థలములో దేని యొక్క శిరస్సును ఆయన చిదగదొక్కాడు అంటే సర్పం యొక్క శిరస్సును ఆయన చిదగదొక్కాడు ఆయన పాదముల కింద. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆదికాండం 3వ అధ్యాయం 14-15 వచనంలో రాయబడినట్టు సర్పం యొక్క తలను ఆయన చిదగదొక్కాడు. పాపమునకు శిక్షను విధించాడు. తల రూపములో ఉన్నటువంటి ఆ యొక్క గొల్గొతా కొండపైన సర్పము యొక్క తలను చిదగదొక్కాడు ఆయన. ఆ శిలువ మరణము ద్వారా పాపమునకు శిక్ష విధించాడు. అవును, సాతానుకు శిక్ష విధించాడు. మన పాపమునకు ఆయన పరిహారం చెల్లించాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అందుకే ఆ యొక్క గొల్గొతాలో మన యొక్క రక్షణను కనపడుతుంది. ఆ యొక్క గొల్గొతాలో శాపమునకు సాదృశ్యం, మరణమునకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క మరణ స్థలములో మన యొక్క రక్షణను అక్కడ ప్రారంభమైంది. మన యొక్క పాపమునకు వెల చెల్లించాడు ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు. ఆయన సాతాను పైన విజయం మనకు అందించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమం, శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క స్థలమును రక్షణ స్థలముగా మార్చాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనము కల్వరి కొండ అని అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అది గొల్గొతా కొండ, అది సాతాను యొక్క తలను చిదగద్రొక్కినటువంటి కొండ. ఏదైనా తోటలో ఆదాము దేవునిని కోల్పోయాడు. ఆ యొక్క గొల్గొతాలో మనము యాషువా మెస్సియా వారి శిలువనొద్ద మనము ఆయనను పొందుతూ ఉన్నాం. అనుదినము ఆ యొక్క శిలువను ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క మరణ పునరుత్థానమును మనము ధ్యానిస్తున్నాం. గొల్గొతా యొక్క ప్రత్యేకత ఇది. ఏదైనా తోటలో ఆదాము దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు. ఆ యొక్క కపాలమనబడినటువంటి స్థలములో ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు శిలువ వేయబడ్డారు. ఆ శిలువ యొద్ద మనం అనుదినము దేవుని యొద్దకు తేబడుతూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు ఆ యొక్క కపాలమనబడినటువంటి గొల్గొతా ఆ స్థలమును గురించి వాక్యము ద్వారా తెలియచెప్తూ వస్తున్నాడు. నగరానికి వెలుబట శిక్ష అమలు చేయబడేటువంటి ఆ యొక్క రోమియోల యొక్క చట్టము ఎంత గొప్ప రక్షణను యాషువా మెస్సియా వారి ద్వారా మనకు తెచ్చిందో ఈ దినమున ప్రజలు చూసేటువంటి విధంగా, అది అందరికీ హెచ్చరికగా ఉండేటువంటి విధంగా యెరూషలేముకు కొద్దిగా దూరంలోనే ఆ యొక్క కొండ ఉన్నది. పాత నిబంధనకు సాదృశ్యంగా శిబిరం యొక్క వెలుపల బలి అర్పించబడులాగున యాషువా మెస్సియా వారిని ఆ యొక్క గొల్గొతాను బలి అర్పించుటకు తీసుకొని వెళ్ళారు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఆ యొక్క గొల్గొతా గురించి ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నారు. ఈ దినమున పాపపు యొక్క స్థలము మనకు రక్షణ స్థలముగా మారింది. కపాల స్థలము మరణమునకు శాపమునకు సూచన ఉన్నటి స్థలము మనకు ఆశీర్వాదముగా మారింది. ఈ దినమున
అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనము పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించాడన్న లేఖనము నెరవేరింది. రోమిలోకి రాసిన పత్రిక 5:8 మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఈ దినమునకు కూడా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించి ఆ యొక్క శిలువ మ్రానును మన కొరకు వెల చెల్లించాడు. ఆయన వెల, అది మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇది ఒక గొప్ప ఆత్మీయ సత్యము. ఈ దినమున మరణము ఏ స్థలములో అయితే మరణమునకు అప్పగించబడతారో ఆ స్థలములో ఆయన మరణమును జయించాడు, తిరిగి లేచాడు, మనకు పాప క్షమాపణను దయచేశాడు, పాపమునకు ముగింపును పలికాడు. ఆ యొక్క పాపమునకు శిక్ష పడింది ఆ స్థలములో, ఆ యొక్క గొల్గొతాలో. సాతాను ఓడిపోయాడు ఆ యొక్క గొల్గొతాలో. విమోచన ప్రారంభమైంది ఆ యొక్క గొల్గొతాలో. దేవుడు చేసినటువంటి ఒక గొప్ప శాపగ్రస్తమైనటువంటి దానిని ఆశీర్వాదంగా మార్చినటువంటి రక్షకుడైనటువంటి యాషువా మెస్సీయ వారు, నజరేయుడైన ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మానవుని యొక్క పాపం, మనుషుల యొక్క తిరస్కరణను మనకు విమోచన దయచేసింది ఆ యొక్క గొల్గొతా. మనకు పాప క్షమాపణను దయచేసింది ఆ యొక్క గొల్గొతా. యాషువా మెస్సీయ వారిని తిరస్కరించారు, తృణీకరించారు, వారిని ఆయనను అప్పచెప్పారు మరణమునకు ఆ స్థలమును. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క శ్రమలను ధ్యానించుటకు దేవుడు కృప చూపినాడు అనుదినము. కాబట్టి ఈ దినమున కూడా ఆ యొక్క గొల్గొతా గురించి ధ్యానించుటకు కృప చూపినాడు. అనుదినము ఆయన శ్రమలను ధ్యానిస్తున్నాం. ఇందును గురించి మనము తెలుసుకొనవలసినటువంటి ఒక ఆత్మీయ సత్యము ఏమై ఉన్నది అని, ఆ యొక్క యెరూషలేమునకు బయట ఉన్నటువంటి ఆ యొక్క గొల్గొతా, యెరూషలేము పట్టణమునకు బయట, అది అబ్రహాము వారు ఇస్సాకును ఆ యొక్క కొండ మీద బలి ఇచ్చారని కూడా బైబిల్ పండితులు సెలవిస్తారు. ఆ యొక్క గొల్గొతా కొండపైన ఇటువైపు ఉన్నటువంటి భాగములో బైబిల్ పండితులు రాసుకుంటూ వచ్చారు. అబ్రహాము వారు ఇస్సాకును కూడా బలి ఇవ్వడానికి ఆ యొక్క కొండపైనకి తీసుకొని వెళ్ళారు. అదే కొండపైనికి యాషువా మెస్సీయ వారు ఆ యొక్క శిలువను మోసుకొని వెళ్ళారు. అదే కొండపైనికి ఇస్సాకు వారు ఆ యొక్క బలిపీఠమునకు కట్టలు మోసుకొని వెళ్ళారు. బైబిల్ పండితులు రాసుకుంటూ వస్తున్నారు. అదే గొల్గొతాకు ఇటువైపున యాషువా మెస్సీయ వారు శిలువను మోసుకుంటూ వెళ్ళారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు అనుదినము వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. శాపగ్రస్తమైన దానిని ఆశీర్వాదముగా మార్చేటువంటి జీవము గల దేవుడు. ఈ దినమున కూడా ఆ యొక్క గొల్గొతా గురించి మనము నేర్చుకుంటున్నాం. ఆదాము వారు చెట్టు ద్వారా ఆదాము యొక్క ఫలమును తిని, ఆ యొక్క చెట్టు యొక్క ఫలమును తిని పాపమును తీసుకొని వచ్చారు. యాషువా మెస్సీయ వారు ఆ చెట్టుతో చేయబడినటువంటి శిలువ ద్వారా మనకు రక్షణను తీసుకొని వచ్చారు. ఇది ఆత్మీయ సత్యం. ఏదేను తోటలో పాపమునకు బీజం వేయబడింది. అదే గొల్గొతా యొక్క కొండపైన విమోచన మనకు ప్రారంభమైందని లేఖనము సెలవిస్తున్నది. ఆదాము వారు దేవుని కోల్పోయారు ఏదైనా తోటలో. ఈ యొక్క గొల్గొతా కొండపైన మనము యాషువా మెస్సీయ వారిని పొందుకుంటున్నాం. అవును ప్రియమైనటువంటి వారులరా, కాబట్టి ఈ యొక్క గొల్గొతా యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుంటూ దేవుడు కృప చూపినాడు. దేవుని మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రేమైనటువంటి వారులారా, అనుదినము యొక్క ఆత్మీయ సత్యాన్ని తీసుకొని మీ ఎదుటికి నేను రాగలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప వల్ల. కాబట్టి మరలా రేపటి ఉదయ కాలమున మరొక ఆత్మీయ సత్యం చేత యొక్క శ్రమలను ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉండగా ప్రార్థించుకుందాం. వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాగున. పరలోకమందున్న మా తండ్రి, వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉండగా ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యమును ఫలించులాగున ఆశీర్వదించండి. వారి చేతి పనులను దీవించండి. ఈ కరువు కాలంలో తండ్రి నాయన, ఈ కష్టకాలంలో వారిని ఆదుకొనండి. వారికి స్వస్థత దయచేయండి, ఆదరణ దయచేయండి. వారిని నాయన బలపరచండి, మీ ఆత్మచేత బలపరచమని విజ్ఞాపన చేస్తూ, వారి కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదం, దీవెనను దయచేయమని విజ్ఞాపన చేస్తూ, వారి చేతి పనులను దీవించండి, ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ, నాయన వాక్యం వినటం వలన విశ్వాసం కలుగును, అది ఆశీర్వాదం అని తెలియజెప్పమని విజ్ఞాపన చేస్తూ, నజరేయుడైన యాషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
మరలా రేపటి ఉదయ కాల సమయమున మరి ఒక ఆత్మీయ సత్యముతో మీ ముందుకు రాగలను. అందరికీ షలోం.